వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్వర పీడితుల కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు, మెరుగైన చికిత్సలు అందిస్తున్న వైద్యులు. సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీనే పంపిణీ, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విద్యా సంస్థలో ఘనంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం. అన్నా క్యాంటీన్లకు 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన ఆర్వీటీ బాబు. వార్తలను వివరాలు. ఎన్టీఆర్ భరోసా క్రింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల పింఛన్లను ఈ నెల 31వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలు కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో ఈ నెల 31వ తేదీనే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని గురువారం పుంగనూరు గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యానికి పాటుపడ్డ గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని తెలిపారు. అలాగే శ్రీకృష్ణదేవరాయల వారు తెలుగు భాషకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ, గ్రంథాలయ అధికారి తులసి నాయక్, ఉర్దూ గ్రంథాలయ అధికారి నసీబ్ జాన్, రెడ్డెప్రెడ్డి, రామలింగప్ప, వెంకటపతి, బసవరాజు, మురళీధర్, పద్మావతమ్మ, సలీం తదితరులు పాల్గొన్నారు. మీరు ఈజీగా నేర్చుకోగలరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క మాతృభాష తెలుగుని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు బాగా నేర్చుకొని ఇప్పుడు మారుతున్న సమాజంలో మారుతున్న మార్పుకు అనుగుణంగా హిందీ మనకి ముఖ్యమే, ఇంగ్లీష్ కూడా చాలా ముఖ్యమే. ఎందుకంటే మీరు బయట పోయి జాబ్ చేయాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ. కాబట్టి మీరు ఇంగ్లీష్లో మీరు బాగా నేర్చుకొని ఉన్న స్థాయికి ఎదగాలన్నా, హిందీ బాగా నేర్చుకుని ఉన్న స్థాయికి వెళ్ళాలన్నా కూడా తెలుగు అనేది మీకు కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఇప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగు మీద మంచి పట్టు సాధించి తెలుగుని బాగా అవగాహన చేసుకుని ఇతర లాంగ్వేజ్ కూడా బాగా నేర్చుకుని ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటూ లాస్ట్గా ఒక మాట చెప్తున్నాను. తెలుగు వాడిగా గర్విద్దాం, తెలుగుని ఖచ్చితంగా నేర్చుకుందాం. మన భాష వింటా ఉంటే ఇంకా ఉత్సాహంగా అలాగా తెలుస్తుంది లేదా? మన భాష అంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇది గణబద్ధమైనది, ఇది శక్తివంతమైనది. శివుడు నటరాజుగా తన నాట్యమంతా వేసి 14 అడుగులేసి అట్లా కొట్టాడంట. అక్కడి నుంచి పుట్టిందంట ఈ భాష, శివస్వరూపుడు. అందుకనే దాంట్లో మహత్తు ఉంది, దాంట్లో స్ట్రెంగ్త్ ఉంది, ఊవిలుతూ ఉంటుంది. ఏదైనా ఆ తెలుగు మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన 10 భాషలు వచ్చు. 10 భాషలు తెలిసిన ప్రభువు తెలుగు భాష అన్ని భాషల కంటే గొప్పది అని అన్నాడు. నేను తెలుగు రాజు, తెలుగు ప్రాంతాన్ని పరిపాలించే రాజు అయినా నాకు 10 భాషలు వస్తాయి, కానీ తెలుగు భాష అన్నిటికంటే గొప్పది అని చెప్పాడు. తెలుగు దేలయన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ. నేను తెలుగు రాజు, ఏను తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపుల కొల్వ ఇరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఎంత గొప్పగా అన్నాడు ఆయన. ఎంతమంది చెప్పండి, ఎవరేమైనా చెప్పండి, అది అంత చక్కగా ఉంది, అది ఘనబద్ధమైంది, ఏదో ఒక మధురమైన సంగీతం వినిపించినట్టుగా ఉంది. మన వాళ్ళు ఎంతమంది అనే చెప్పచ్చు. కానీ తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి మహాకవి, సంఘ సంస్కర్త, ఆయన సుందర తెలుగు అన్నాడంట. ఆ జానపద గేయాల్లో సీతారాముడు కోదండరాముడు తండ్రి మాట జవదాటక అడవి దారి పట్టెను, కుడి ఎడమల సీతా లక్ష్మణులు వెంట నడువగా పర్ణశాలకు వెళ్ళెను, కరదూషణదుల సంపెను. సీతారాముడు కోదండరాముడు అంటే అది కూడా భాషే. మిమ్మల్ని అంతా ఉత్సాహపరుస్తూ ఉంది.
జానపదులు ఇంకొక అమ్మ సిరిమల్లి చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు చిన్న పోతావో ఎందుకమ్మా దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా క్రీడా మైదానం నందు జిల్లా క్రీడాధికారి బాలాజీ, జిల్లా ఉప విద్యాశాఖాధికారి చంద్రశేఖర్, రాష్ట్ర వాలీబాల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి స్థానిక జిల్లా క్రీడా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాలబాలికలు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలంటే ముందు బాడీ బాగా ఫిట్నెస్గా ఉండాలంటే క్రీడల్లో పాల్గొనాలన్నారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఆగస్టు 29న భారత హాకీ మాజీ ఆటగాడు 114వ జన్మదినాన్ని జరుపుకుంటున్నామని, ఈ రోజున కృతజ్ఞతతో దేశం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. జ్ఞాపకం చేసుకుంటూ స్పోర్ట్స్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల చాలామంది స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. దీని సందర్భంగా కండక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా వీళ్ళకి కోచెస్ షార్టేజ్ కనపడుతుంది, కోచింగ్ టీచర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం షార్టేజ్ కనపడుతుందని డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ఫార్మ్ చేశారు. బహుశా మేము దాన్ని టేకప్ చేస్తాం, ఇదర్ ఫ్రమ్ ఎంపీ లాడ్స్ నుంచి కానీ లేకపోతే బయట ఎస్ఏపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ దీని నుంచి కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తాం అనుకున్నాం. మనందరికీ తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంటో మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది. ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది. అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఒక పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం. సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు, వాలీబాల్ కానీ, హాకీ కానీ, బాస్కెట్బాల్ కానీ, క్రికెట్లో కానీ, ఖోఖో కానీ, లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం ఇక్కడ. సో ముందు వాళ్ళు మన స్టేట్కి, మన డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం. ఓపెన్ స్కూల్ 10వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని పుంగనూరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం పట్టణంలోని జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. 14 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉర్దూ పాఠశాలలో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీ చివరి గడువని పేర్కొన్నారు. కార్యక్రమంలో MUO2 రెడ్డినశెట్టి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నకీరుల్లా ఖాన్, ఉపాధ్యాయులు మరియు CRPలు పాల్గొన్నారు. విద్యాపీఠం దూర విద్యా విధానం ద్వారా 10వ తరగతిలో ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా 14 సంవత్సరం నిండినటువంటి బాలబాలికలు ఎవరైనా కానీ 10వ తరగతిలో ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా జరిగేటువంటి ఈ కోర్సులో జాయిన్ కావడానికి అర్హులవుతారు. ఈ కోర్సు రెగ్యులర్గా చదివేటువంటి విద్యార్థులతో సమానంగా పరిగణించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ ఓపెన్ స్కూల్ సొసైటీలో బడి మానేసిన లేదా ఇతర కారణాల వల్ల బడి మానేసినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఓపెన్ స్కూల్లో చేరడానికి అర్హులవుతారు. అదేవిధంగా వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా వారు SSC కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ
వాళ్ళ విద్యార్హతలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి 14 సంవత్సరాల నుంచి వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వారైనా ఈ కోర్సులో చేరేదానికి అర్హులు. ఇది 4వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉంది. కాబట్టి మన పట్టణ గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉర్దూ పాఠశాల జడ్పీ ఉర్దూ పాఠశాలలో ఈ అధ్యయన కేంద్రం ఉంది. ఇక్కడ కన్సల్ట్ అయ్యి ఫీజు చెల్లించి 10వ తరగతి ప్రవేశాలకి అర్హత పొందాలని కోరుకుంటున్నాం. ఇదొక సువర్ణ అవకాశము. ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి వారు ఈ విషయాన్ని తెలియజేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి 10వ తరగతి మానేసిన లేదా 10వ తరగతికి అర్హత కావాల్సినటువంటి ఉద్యోగస్తులు ఉన్నా సరే వారు నేరుగా సంప్రదించి ప్రవేశాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు పుంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్విటి నగేష్ బాబు 10 లక్షల రూపాయలు విరాళం అందించారు. బుధవారం సాయంత్రం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి ఆయన ఆర్థిక సాయం చెక్కును అందించారు. విజయవాడలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ చిన్నబాబు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని సీఎం పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటక సరిహద్దుల్లో నిరుద్యోగులు అధికంగా ఉన్నారని, పరిశ్రమల ఏర్పాటు వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఆర్విటి బాబు విన్నవించడంతో ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పుంగనూరుకు వచ్చిన పెప్పర్ కంపెనీ బస్సుల ఏర్పాటుపై పునరాలోచిస్తానని, అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తామని సీఎం ఆర్విటి బాబుతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీ మాటే వేదం అనే అద్భుత ప్రశంసా గీతాన్ని ఆర్విటి బాబు ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువజన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, జిల్లా కార్యదర్శి యానగిరి దొరస్వామి, నాయకులు దద్దాల సురేష్, రమేష్లు ఉన్నారు. మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మంగళం నందు వ్యవహారిక భాషా పితామహుడైన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు గాయత్రి మాట్లాడుతూ గ్రాంధిక భాషలో ఉన్న తెలుగును వ్యవహారిక భాషలోకి మార్చడానికి గిడుగు రామ్మూర్తి గిడుగు ఉద్యమాన్ని చేపట్టి అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తకం ముద్రణ చేపట్టాలని అందరికీ తెలియజేశారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ మాతృభాషలో బోధన చేయడం వల్ల విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారని, ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలోనే ఉండాలని, ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. తెలుగు పండితులు శారద మాట్లాడుతూ అమ్మ భాష మాతృభాష అని, దీన్ని ఎప్పటికీ మరవద్దని విద్యార్థులకు సూచించారు. తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన శ్రీకృష్ణ దేవరాయల గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థుల చేత శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్న అష్ట దిగ్గజ వేషధారణ వేయించి భువన విజయ సన్నివేశాన్ని నాటక రూపంలో ప్రదర్శింపజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గాయత్రి, మోహన్, శారద, స్వర్ణ సజని, తనూజ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేస్తున్నారు. ఈనాటి ప్రజల కష్టాలను అల్లసాని పెద్దన్న గారు పూరించాల్సిందిగా నేను కోరుచున్నాను. మన సభ గొప్పతనాన్ని గుర్చి పొలంలో పనులు చేసుకుంటే ఎంత అద్భుతంగా చెప్తారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణ గారు వివరిస్తారు. మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోకకు తోక మేక మేకకు తోక. ఇది సామాన్యులు కాదు. తెనాలి రామకృష్ణ ఎంత చక్కని పురాణం ఇచ్చారు. ఇప్పుడు పింగళి సూరన్న గారు వివరిస్తారు. మేకకు వెనకాల భాగంలో ఉంటుంది తోక. ఆ మేక వెనకాల ఇంకొక మేక, ఆ మేక వెనకాల ఇంకో మేక, ఆ మేక వెనకాల ఇంకో మేక. చూడడానికి మేకకు తోకలా ఉంటాయి. శబాస్ పింగళి సూరన్న గారు. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ. ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా
శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామ్మూర్తి పంతులని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ సమావేశం హాల్ నందు డ్వామాపేడి రాజశేఖర్తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామ్మూర్తిని గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినమైన ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణించిందని తెలిపారు. గిడుగు తెలుగు వ్యవహారిక భాషకు పితామహుడిగా పరిగణించబడతారని తెలిపారు. గిడుగు రామ్మూర్తి అభినవ వాగమ శాసనుడని బిరుదు ఉందన్నారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని వ్యవహారిక భాష ఉద్యమానికి మూల పురుషుడు గిడుగు రామ్మూర్తి అన్నారు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది గిడుగు రామ్మూర్తి అని పేర్కొన్నారు. శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు రామ్మూర్తి అని తెలిపారు. గిడుగు రామ్మూర్తి ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ వాడుక భాషావాదాన్ని చేపట్టినందుకు గిడుగువారు పండితులతో యుద్ధం చేయాల్సి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, డిఎల్డిఓ రవికుమార్, విద్యుత్ శాఖ ఈఈ హరి, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదృష్టం వరించి మీరు కొనుగోలు చేసే నెంబర్కు లాటరీ తగిలితే రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతారు. రండి, తక్కువ ధరకే టికెట్లు కొనుగోలు చేయండి. ఓ ఆటో డ్రైవర్ 500 రూపాయలు పెడితే ₹1 కోటి వచ్చింది. అతనిలా మీరు కూడా మారిపోవచ్చు. ఇవి లాటరీ విజేతలు చెప్పే బురుడి మాటలు. ఇవి విని చాలా మంది కార్మికులు, సామాన్యులు, మధ్య తరగతి వారు బాధితులుగా మారుతున్నారు. తమ సంపాదనలో చాలా మొత్తాన్ని టికెట్లకే వెచ్చిస్తూ కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారు. కార్మికులు పగలంతా కష్టపడి సంపాదించిన మొత్తాన్ని లాటరీ టికెట్లకు వెచ్చించి కష్టాన్ని పోగొట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యులు పస్తులు ఉండటమే కాకుండా అప్పుల పాలవుతున్నారు. రోజు ఎక్కడికి వస్తే టికెట్లు విక్రయిస్తామని ముందే ప్రణాళిక రూపొందించుకొని కొందరు మొత్తంగా లాటరీ టికెట్లు తీసుకొని వాటిని మరికొందరి చేత అక్కడక్కడ విక్రయిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి అక్రమాలను నివారించాల్సి ఉంది. వేలు లక్షలు వెచ్చించిన రోజువారీ కూలీలు, కార్మికులు ఉన్నారు. లాటరీ టికెట్ల కొనుగోలుకు అలవాటు పడ్డ వారిలో చాలా మంది కష్టాన్ని వెచ్చిస్తున్న కొందరు అక్రమాలకు పాల్పడి సంపాదించుకుంటున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో పొంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గ కేంద్రాలతో పాటు వ్యాపార పరంగా పేరొందిన మండల కేంద్రాల్లోనూ విచ్చలవిడిగా లాటరీ టికెట్ల విక్రయాలు జరిగాయి. టికెట్లు ఇస్తే బయటపడతాయని విక్రయదారులు చిత్తు కాగితంలో లాటరీ టికెట్లు నెంబర్లు రాయించి ఇచ్చేవారు. ఈ విధానం లాటరీ టికెట్ల క్రయ విక్రయదారులకే తెలుస్తోంది. మరికొందరు వాట్సాప్, ఫోన్పేలో కూడా క్రయ విక్రయాలు సాగించేవారు. పోలీసులు నిఘా ఉంచి అరెస్టులు చేసిన సిఫార్సులు రావడం, మరికొన్ని ప్రాంతాలలో అధికారుల సహకారం ఉండటంతో యథేచ్ఛగా వ్యాపారం సాగుతూ ఉండేది. ఎన్నికల సమయంలో సద్దుమణిగిన ఈ వ్యాపారం ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా వ్యాపారం మళ్ళీ మొదలైంది. ఏకంగా లాటరీ టికెట్లని తెచ్చి విక్రయిస్తున్నారు. పొంగనూరులో తూర్పు మంగసాల, సెంట్రల్ లాడ్జ్, ఎన్ఎస్పేట, కొత్తపేట, పలమనేరులో గుండుబావి, పెట్రోల్ బంక్, మార్కెట్ ప్రాంతాలు, కుప్పంలో రైల్వే స్టేషన్, పూల మార్కెట్ ప్రాంతాలలో లాటరీ టికెట్ల విక్రయాలు సాగుతున్నాయి. పలమనేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అక్రమ వ్యాపారాలను నివారించడానికి ప్రత్యేక నిఘా ఉంచుతామని, లాటరీ టికెట్ల విక్రయాలతో పాటు కర్ణాటక మద్యం, నాటుసారా, జూదాన్ని పూర్తిగా అరికడతామని ప్రజలు సమాచారం అందించి సహకరించాలని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం గాంధీనగర్లో ఉన్న శ్రీ ఉజ్జయిని విద్యానిలయం నందు నేడు తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవాలను పురస్కరించుకుని సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణమూర్తి తెలుగు దినోత్సవం గురించి పిల్లలందరికీ చక్కని సందేశాన్ని ఇచ్చారు. మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులు పిల్లలకు చక్కని సందేశాలను మరియు పాటలు పద్యాలు చెప్పడం జరిగింది. తెలుగు భాష గురించి వ్యాస వక్తృత్వ పోటీలను నిర్వహించి వాటిలో మొదటి, 2వ, 3వ బహుమతులను అందజేశారు. మనోజ్ఞ, ఉజ్మా, జోషిక మొదలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో చిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువకురా తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. విషజ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. పొంగనూరు, రామసముద్రం, పెద్ద పంచాని మరియు చౌడేపల్లి ఇలా వివిధ ప్రాంతాల నుంచి జ్వర పీడితులు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వస్తున్నారు. 300 నుండి 400 మధ్యలో ఓపీ ఉండగా అందులో 100కు పైగా జ్వరంతో వచ్చేవారే ఉన్నారు. 3 రోజులుగా జ్వరంతో వస్తున్న వారికి డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జ్వరానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించి అవసరమైన మందులు ఇవ్వడంతో పాటు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారు. రిలీఫ్ ఉందా? తింటున్నారా? సుస్తుగా కొంచెం నీరసం ఉంటుంది. ఫీవర్స్ అన్నింటిలో నీరసం ఉంటుంది. తెలియకుండా ఎంతమంది ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా. ఒకసారిగా ఒకటి పెట్టుకున్నా అదే కన్సంప్షన్ సార్. అది మొత్తం యాక్చువల్లీ అది కంప్యూటరైజ్డ్ సార్. అది కాకపోతే మనం ఇంకా సర్టిఫికేట్. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ మాట్లాడుతూ జ్వరంతో వచ్చే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అనుమానం వస్తే డెంగ్యూ పరీక్షలు కూడా ఆసుపత్రిలోనే చేయించి తగిన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే జ్వర పీడితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించి విష జ్వరాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు. ఈరోజు ఇది యాక్చువల్గా చాలా సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్. ఆ ఫీవర్స్ కోసం హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైనా కానీ ప్రజలు ఫీవరు, ఒళ్ళు నొప్పులు, చలి, జ్వరము, వణుకు అన్నీ ఉండి విపరీతమైన ఒళ్ళు నొప్పులతో ఉంటే వెంటనే లోకల్గా మన హాస్పిటల్కి వస్తే ఇక్కడ అవసరమైన పరీక్షలు చేసి అన్ని సౌకర్యాలతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమని మనకు స్పెషల్గా ఇక్కడ మేల్కు, ఫిమేల్కి, పీడియాట్రిక్స్కి అందరికీ సపరేట్ బెడ్ సౌకర్యం కూడా కలుగజేయడం జరిగింది. ఇక్కడ డెంగ్యూ టెస్ట్కి, మిగిలిన మలేరియా, టైఫాయిడ్ టెస్టులు కూడా బ్లడ్ టెస్టులకి సౌకర్యం ఉంది. ప్రజలందరూ ఎవరైనా కానీ ఫీవరు,
2-3 రోజులు ఉండి ఇక్కడ తగ్గకపోతే తొందరగా వచ్చి బ్లడ్ టెస్టులు చేసుకొని కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు ఇది జ్వరము అనేది సీజనల్ జ్వరము, మామూలుగా డెంగీ వైరల్ ఫీవర్స్ అంతా ఈ సీజన్లోనే వస్తుంటాయి. ఇది యూజువల్గా దోమకాటు వల్ల వస్తుంటుంది. అందుకోసం మనము ఆ దోమకాటుని నుంచి కాపాడుకోవడం కోసం ఇంట్లో వీలైతే దోమ తెరలు వేసుకోవటం, మరియు దోమ కుట్టకుండా రిపెలెంట్స్ ఏమన్నా లేపనాలు పూసుకోవడం చర్మానికి, మరియు ఫుల్ స్లీవ్స్ ఉండేటట్లుగా వేసుకోవడం, షర్ట్స్ అట్లాంటివి, వాటి నుంచి మనము ఆ దోమకాటు నుంచి కాపాడుకోవచ్చు. మరియు దోమలు వృద్ధి కాకుండా మన చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. అందుకోసం గవర్నమెంట్ వారు ప్రతి వారము ఒక ఫ్రైడేని డ్రై డేగా పాటించి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ నీళ్ళు నిల్వ ఉంటే మంచి నీళ్ళు, ఎస్పెషలీ ఇవేమి కొబ్బరి చిప్పల్లో అయితేనేమి, టైర్లలో అయితేనేమి, మామూలు కుంటల్లో కానీ అట్లా ఏమన్నా ఉంటే ఆ రోజు డ్రై డేని పాటించి ఒకవేళ ఆ నీళ్ళని ఒకవేళ తొలగించలేకపోతే వైరల్ దోమలు వృద్ధి కాకుండా దాని మీద స్ప్రేస్ పోయటం కానీ అన్నీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రజలందరూ ఆలోచించి పాటించాలని కేసీటీవీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. డెంగ్యూ కానీ స్పెసిఫిక్గా మనం పరీక్ష చేయాలంటే మనకి ఇక్కడ డెంగ్యూ కిట్స్ ఉన్నాయి, వాటి ద్వారా డెంగ్యూ పరీక్షలు చేస్తారు. కానీ ప్రతి వైరల్ ఫీవర్స్ ఏవైనా కానీ వీటిలో మామూలుగా ప్లేట్లెట్స్ ఈ కౌంట్స్ అన్నీ తగ్గుతాయి కాబట్టి దానికోసం మన దగ్గర కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కౌంట్ ఉంది. దాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపంచాని మండలం అప్పనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు నందకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు మరియు పద్యపఠన పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులలో పాఠశాలకు హాజరై ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమశేఖర్, ఉదయ్ కుమార్, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో దాదాపు 2 తెలుగు రాష్ట్రాలే ఉన్నాయి. ఒకటి ఆంధ్ర రాష్ట్రము, మరొకటి తెలంగాణ రాష్ట్రం. అలాగే ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం సార్ చెప్పినట్టు కర్ణాటకలో 3/4 మంది కర్ణాటక రాష్ట్రం మొత్తం తెలుగే మాట్లాడతారు. అంటే ఇండియాలో మన భారతదేశంలో ప్రపంచంలో తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో తెలుగు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. భాషాభిమానం ఉండాలి, భాష మీద అభిమానం ఉండాలా, భాష పైన పట్టు ఉండాలా. పరభాష వ్యామోహం అనేది మంచిది కాదు, ఉండాలి. కానీ బ్రతుకు తెరువు కోసం పరభాష, ఆంగ్లం కానీ హిందీ ఇవన్నీ కూడా బ్రతుకు తెరువు కోసం. కానీ మన భారతదేశంలో హిందీ కూడా అవసరమే. మన భారతదేశంలో హిందీ చాలా రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీ నేర్చుకోవాలి, ఆంగ్లం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కానీ తెలుగును మర్చిపోకూడదు. తెలుగు కూడా చాలా ముఖ్యమైనది. సో తెలుగులో మీరు అందరూ కూడా బాగా చక్కగా చదువుకొని ఈరోజు తల్లిదండ్రులు కూడా చెప్పాలా. మమ్మీ డాడీ అంటే వాళ్ళు ఇష్టపడతారు కానీ అమ్మా నాన్న అంటే ఇష్టపడతారు లేదు బిడ్డలు. సో ఏదేమైనా కూడా తెలుగు భాషను బాగా మనం అందరం కూడా అభివృద్ధికి తీసుకురావాలి. ఈరోజు వైపు తమిళనాడు తీసుకుంటే వాళ్ళకి ఎంత భాషాభిమానం అంటే అంత భాషాభిమానం. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారని జిల్లా రెవెన్యూ అధికారి పొల్లయ్య పేర్కొన్నారు. గురువారం ఉదయం డిఆర్ఓ సమావేశం హాల్ నందు డ్వామపిడి రాజశేఖర్తో కలిసి పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమం, జిల్లా మహిళా సంక్షేమం, మున్సిపాలిటీ, భూ రికార్డ్స్, సర్వే, విద్యుత్ అధికారులతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా బదిలీల కోసం దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని, వీరి దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. జిల్లాలో మొత్తం 1724 మంది, అందులో మెడికల్ గ్రౌండ్స్ కింద 114 మంది, మ్యూచువల్ కోసం 183 మంది, చిన్నపిల్లల మెంటలీ పేరెంట్స్ 9 మంది, స్పౌస్ 93 మంది, డిజేబుల్స్ పేరెంట్స్ 32 మంది, మిగిలినవన్నీ రిక్వెస్ట్ బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి సంబంధించిన కార్యాలయాల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించాలని
కౌన్సిలింగ్కు ఆలస్యంగా వచ్చిన వారికి కూడా కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, బదిలీల్లో ఎలాంటి చిన్న పొరపాటుకు తావు లేకుండా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో కులశేఖర్, డిఎల్డిఓ రవికుమార్, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమం, మున్సిపాలిటీ భూ రికార్డ్ సర్వే, విద్యుత్, జిల్లా మహిళా శిశు సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సోమల మండలంలో యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల 2 యువకులు మృతి చెందినట్లు తెలిపారు. నా పేరు మున్రాజా, మాది సోమల. మా సోమల మండలంలో ఎక్కువగా యువత మత్తు పదార్థాలకు బానిసైపోయి పెద్దోళ్ళ మాటలు కూడా లెక్క చేయకుండా ఎక్కువగా తిరుగుతున్నారు. అంతేకాకుండా వీటిని ఎవరు సప్లై చేస్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మాకు కూడా తెలియడం లేదు. దానికి సంబంధించిన అధికారులు కూడా కొంచెం చర్య తీసుకొని మా సోమల మండలంలో మత్తు పదార్థాలు అయినా అవి ఏవైనా కావచ్చు, మత్తు పదార్థాలకు యువతకు చేరకన్నా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నదని కూడా ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. దీని ప్రకారము మా సోమల్లో ఇప్పటికి ఈరోజు గరడప్ప గారి సాంబయ్య కుమారుడైన గరడప్ప గారి మోహన్ కుమార్ కూడా ఈ మత్తు పదార్థాలకు బానిసయ్యి ఇంకో కారణమో తెలదు ఆయన హ్యాంగింగ్ చేసుకోవడము జరిగింది. కాబట్టి అధికారులందరూ స్పందించి ఈ మత్తు పదార్థాలు సోమల మండలానికి చేరకన్నా చూసి దానిపైన చర్య తీసుకోవాల్సిందిగా మీ అధికారులకు అందరికీ కూడా నేను వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గురువారం ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే నానుడిని అనుసరించి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టి కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులలో కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించే సర్వేను ఆశా ఏఎన్ఎంలో పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తెలియనితనంతో ఇన్ని రోజులు కంటి పరీక్షలు చేయించుకోలేని ఎంతో మంది ప్రజలు కుప్పం నియోజకవర్గంలో ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 3 వరకు నిర్వహిస్తున్న మెగా క్యాంపులకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు జిల్లా యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని మెగా క్యాంపుకు తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టింది. శిబిరానికి వచ్చిన వారిని రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు అవసరం లేని వారికి ఉచితంగా వైద్య శిబిరంలో అవసరమైన మందులను మరియు డ్రాప్లను, కంటి అద్దాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. స్క్రీనింగ్ క్యాంపుల నందు కంటి అద్దాలు అవసరమైన వారికి 10 నుంచి 20 రోజుల కాల వ్యవధిలో వారికి ఏఎన్ఎంలు కంటి అద్దాలు అందించనున్నారు. క్యాట్రాక్ట్ సమస్యతో బాధపడి కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి వీరందరూ ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆగస్టు 24 నుండి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం, రాళ్లబుదుగూరు, పైపాల్యం, మల్లానూరు, విజులాపురం, వీర్నమల గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహించారు. గురువారం కుప్పం అర్బన్ పరిధిలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. పొంగనూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ కాంపౌండ్ నందు ఉన్న పీపుల్ ట్రీ స్కూల్లో తెలుగు పిడుగు గిడుగు వెంకటరామమూర్తిని స్మరించుకుంటూ గురువారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి విద్యార్థి మన తెలుగు సాంప్రదాయమైన వస్త్రధారణతో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చాలా చక్కని తెలుగు పాటలతో, ప్రసంగాలతో పిల్లలు మాట్లాడారు. తెలుగు భాష గొప్పతనం గురించి ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయ బృందం వివరించారు. పిల్లలు తమ నృత్యంతో తెలుగు ప్రతిభను చాటారు. గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగువాన అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల పిలువర నోరారా తెలుగలో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాష తిరిగి ఉన్న మా శుభాకాంక్షలు అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్
And I would like to tell about the language Telugu today. See children, today we are celebrating Telugu Dinotsavam, which is also known as the Telugu Language Day. What it is? Telugu Language Day. And first of all, it is celebrated on behalf of Gidugu Venkata Ramurthy. Who is the poet? On his birth anniversary, we are celebrating this day. We might know like Telugu రాతకు సొగసు ఎక్కువ, తెలుగు మాటకు శ్రావ్యత ఎక్కువ, తెలుగు. దాదాపు 30 సంవత్సరాల పాటు ఒక టీచర్గా ఉంటూ 30 సంవత్సరాల్లో ఒక స్కూల్ని స్థాపించి ఆ స్కూల్లో చదువు రాని వాళ్ళకి, సాంబర్లకి, పామర్లకి అచ్చమైన తెలుగులో ఒక పండితుడికి సైతం అర్థమయ్యే విధంగా, ఒక పామరుకి సైతం అర్థమయ్యే విధంగా అనేక పుస్తకాలు రచించి దాన్ని ట్రాన్స్లేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా కాపీస్ ఇచ్చారు. తెలుగు భాష గొప్పదనం విశ్వమంత నింపరా, అవతరించు అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించు వెలుగు సోదరా. ఏడడిలో తొలి అడుగు వేసింది తెలుగు, కాకతీయుల గొడుగు నీడలో కథను తొక్కింది తెలుగు, కృష్ణరాయల పాలనలో పడగెత్తి నిలిచింది తెలుగు, నవీన యుగాన వివిధ రీతులకు నాంది పలికింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు, మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగరడా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్వరపీడితుల కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు ప్రత్యేక వార్డు, మెరుగైన చికిత్సలు అందిస్తున్న వైద్యులు. సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీనే పంపిణీ, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విద్యా సంస్థలో ఘనంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం. అన్నా క్యాంటీన్లకు 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన ఆర్వీటీ బాబు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.